హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదలైందండి. శ్రావణ శుక్రవారం అంటే మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలు కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ శ్రావణ మాసం అయితే మనకి 5 శుక్రవారాలు అయితే వచ్చేసాయండి. 5 శుక్రవారాలు అయితే వచ్చేసాయి. ఈరోజు అమావాస్య వెళ్ళిన మొదటి రోజున కాబట్టి ఈసారి 2వ వారం వరలక్ష్మి వ్రతం అయితే లేదండి. 3వ వారాన్ని వరలక్ష్మి వ్రతంగా పరిగణిస్తున్నారు. పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం అండి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం దాదాపు అందరూ ఆ రోజే చేసుకుంటారండి. పౌర్ణమికి ముందు వచ్చే వారానికి ప్రాముఖ్యత అయితే ఇస్తూ ఉంటారు. ఈరోజైతే మేము ఈ విధంగా పూజ అయితే చేసుకున్నామండి. మా ఇంట్లో ఇల్లు చిన్నదిగా ఉండడం వలన చిన్న గది మాత్రమే వచ్చిందండి. ఈశాన్య భాగంలో చిన్న దేవుడి గది వచ్చింది. ఒక్క పటం మాత్రమే పడుతుంది. అయినా మనం ఉన్నంతలో సర్దుకుపోవాలి కాబట్టి దేవుని పూజ అయితే చేసేసుకున్నాము. దేవుని పటం అయితే ఒకటే పడుతుంది కాబట్టి ఒక్క పటమే పెట్టుకుంటాము. దీపం కూడా ఒక్క దీపమే పెడుతూ ఉంటామండి. మేమైతే ఇంట్లో దీపారాధన చేసుకొని వెంటనే తులసి పూజ అయితే చేసేసుకున్నాము. ప్రతినిత్యం దేవునికి దీపారాధన చేస్తూ ఇంట్లో దీపారాధన చేస్తూ తులసి పూజ కూడా తప్పనిసరిగా అయితే చేయాలండి. ఎందుకంటే తులసి మాత లక్ష్మీ స్వరూపం అండి. ఖచ్చితంగా తులసి మాతను అయితే పూజించాలి మనం. మామూలుగా అయితే శుక్రవారం దీపారాధన అయితే చేస్తూ ఉంటామండి. శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి 4 శుక్రవారాలు దీపారాధన తప్పకుండా చేసుకోవాలి. ఈరోజైతే మేము ఈ విధంగా పూజ చేసుకున్నాం అమ్మవారికి. ఎందుకనో మా ఇంట్లో తులసమ్మ ఇంతకు మించి ఎత్తు అయితే పెరగడం లేదండి. ఎన్నిసార్లు తులసమ్మను పెట్టినా ఎందుకనో సరిగా పెరగడం లేదమ్మ. మొన్నటి వరకు అయితే నీడ పడడం వల్ల సరిగా పెరగడం లేదేమో అనుకున్నాము. అందుకని ఎత్తుగా ఉన్న చెట్టు అయితే తీసేసాము. వెనుకున్నటువంటి ఎత్తైన చెట్టును కూడా తీసేసాము. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు మాత్రం తులసిమ్మ కళకళలాడుతూ ఉండాలండి ఎప్పుడు మనకి. ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని ఇంట్లో అయితే కళకళలాడుతూ ఉంటే లక్ష్మీ కళ అయితే ఉంటుందండి ఇంట్లో. మేమైతే వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం 2వ శుక్రవారమే చేసుకుంటూ ఉంటామండి. ఈసారి డేట్ మారింది కాబట్టి 3వ వారం వస్తుంది. ఆ రోజు చక్కగా అమ్మవారి వ్రతం అయితే చేసుకుంటూ ఉంటాము. అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టుకోవడం అనేది ముఖ్యమైన విషయం కాబట్టి మేము ఆ రోజు తప్పనిసరిగా అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టుకుంటామండి. రకరకాల పిండి వంటలు వండి అమ్మవారిని భక్తి